నమస్కారం. మనం చూస్తున్నది జరీ నరసింహస్వామి దేవాలయం బిదర్. ఇది కర్ణాటక రాష్ట్రంలో ఉంది. మణిచూల కొండ గుహల్లో వెలిసిన ఈ దేవాలయం అత్యంత ప్రసిద్ధ పుణ్యక్షేత్రం. భక్తులు ఛాతీలోతు నీటిలో 4-5 మలుపుల గుండా నీటిలో దాదాపు 300 మీటర్ల సొరంగం గుండా నడుచుకుంటూ వెళ్ళి స్వామివారిని దర్శించుకోవాలి. నరసింహస్వామి హిరణ్యకశపుడిని వధించిన తర్వాత జలాసురుడు అనే రాక్షసుడిని కూడా సంహరించడం జరిగింది. అందుకే ఇక్కడ నిరంతరం నీరు ప్రవహిస్తుందని భక్తుల నమ్మకం. గుహ చివరి భాగంలో రాతి గోడపై నరసింహస్వామి రూపం దర్శనమిస్తుంది. నీటిలో నడుచుకుంటూ వెళ్ళడం భక్తులకు ఒక ఆధ్యాత్మిక అనుభూతిని ఇస్తుంది. ఈ ఆలయం దర్శనానికి రుసుము 20 రూపాయలు. ప్రత్యేక దినాలలో ప్రత్యేక దర్శనము 100 రూపాయలు. ఈ ఆలయం సందర్శించు సమయం ఉదయం 8 గంటల నుండి మధ్యాహ్నం 12 గంటల వరకు మరియు మధ్యాహ్నం 2 గంటల నుండి 5 గంటల వరకు. ఆలయ ప్రాంగణంలో లాకర్ల వసతి కలదు. లాకరు రుసుము 20 రూపాయలు. ఆలయ ప్రాంగణంలో బట్టలు మార్చుకునే గదులు కూడా కలవు. ఇక్కడ భోజన సదుపాయాలు ఎక్కువగా లేవు, కావున సొంతంగా భోజనాలు తీసుకువెళ్ళడం మంచిది. ఇక్కడ కొండెంగలు ఎక్కువ సంఖ్యలో ఉంటాయి. మన చేతిలోని తినుబండారాలు లాక్కెళ్తుంటాయి. గుహలో సొరంగం వెంబట గతంలో గబ్బిలాలు వేలాడుతుండేవి. అవి భక్తులకు ఏమీ హాని చేసేవి కావు. ప్రస్తుతం వాటిని తొలగించారు. ఈ సొరంగ మార్గమును పునరుద్ధరించారు. విద్యుత్ దీపాలు మరియు ఆక్సిజన్ పైపు వేశారు. విద్యుత్ కాంతి వలన చీకటి ఏమి ఉండదు మరియు లోపల ఆక్సిజన్ భక్తులకు మంచిగా అందుతుంది. గతంలో కాగడాలు పెట్టేవారు, దాన్ని ఇప్పుడు తొలగించి విద్యుత్ దీపాలు అమర్చారు. లోపల స్వామివారి విగ్రహం ఫోటోలు వీడియోలు తీయట నిషేధం కాబట్టి బయట వీడియోలు తీసి పెట్టడం జరిగింది. ప్రాంగణం అంతా పునరుద్ధరించారు. కొండల నడుమ ఈ జరీ నరసింహస్వామి ఆలయం ఎంతో అందంగా సుందరీకరించబడింది. ఈ ఆలయాన్ని సందర్శించుట ఉదయం అయితే బాగుంటుంది. భక్తులు నేరుగా ఆలయానికి చేరుకొని శ్రీవారిని దర్శించి బయట బట్టలు మార్చుకున్నటకు వీలుగా గదులు ఏర్పాటు చేశారు. ప్రాంగణం అంతా సుందరీకరించారు. ప్రాంగణం అంతా భక్తులకు ఎండ నుండి మరియు వర్షం నుండి కాపాడుటకు ఈ షెడ్లు ఏర్పాటు చేశారు. స్నానం చేసిన తర్వాత భక్తులు బట్టలు మార్చుకోను గదులు ఏర్పాటు చేశారు. దినం ఈ దేవాలయం అభివృద్ధి చెందుతుంది. ఆలయ ప్రాంగణంలోనే శివుని ప్రతిమ కూడా ఏర్పాటు చేశారు శివభక్తుల కొరకు. మరి పిల్లలు ఆడుకున్నటకు ఆట వస్తువులు చిన్న షెడ్ ఏర్పాటు చేశారు. కావున మీరు కూడా ఈ దేవాలయాన్ని సందర్శించి దేవుని ఆశీస్సులకు ప్రాప్తులు కాగలరని కోరననేది. ఈ వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి, ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. నమస్తే. ఇట్స్ మీ టిఆర్ సింగ్.